హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే పన్నీర్ 65 చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ 65ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారండి. చాలా బాగుంటుంది. క్రంచీగా, లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ 65 కోసం పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక వాటిని ఒక బౌల్లో వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న స్పూన్తో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాక తగినంత కారం ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, చిన్న టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని అన్నిటినీ మంచిగా మ్యాగ్నేట్ చేసుకోండి, మొత్తము కలిసేలాగా. తర్వాత కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి. అలాగే రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. రైస్ ఫ్లోర్ మనం ఎందుకు యూస్ చేస్తున్నామంటే పైన క్రంచీనెస్ కోసం కొంచెం బియ్యపిండి వాడితే క్రంచీగా ఉంటుంది. పైన లేయర్ అనుకున్నాక మొత్తాన్ని ఉప్పు కారం అంతా మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో మనం ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ముక్కలకి కొంచెం వాటర్ కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటే సరిపోతుందండి. మంచిగా కలిపెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక అందులో మనం పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ సిమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వెంటనే కదపకుండా పన్నీర్ని వేసిన వెంటనే కలిపితే ఆ పైన ఉన్న లేయర్ అంతా సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి పన్నీర్ కానీ మిగిలిపోతుంది. బాగా ఫ్రై అయ్యాక అవి తీసి పక్కన పెట్టేసుకున్నాక వేరే కడాయి తీసుకొని అందులో కొంచెం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక అందులో మనం సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేసాక వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్ వేయండి. ఎక్కువ ఆనియన్ అవసరం లేదు. కొంచెం ఆనియన్ వేసాక బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ 65 ముక్కలు వేసుకోండి. అవి ఉట్టిగా అయినా తినొచ్చండి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఆ ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది. తర్వాత మనము ఇందాక ఫ్రై చేశాక కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాక మిర్చి కరివేపాకు వేయించుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే పన్నీర్ 65 చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పన్నీర్ 65 చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు.